కొంతమంది కొన్ని కృపావరములు ఇస్తాడు ఆయన, అందరికీ అన్ని ఇవ్వడు. కొంతమంది కొన్ని కృపావరములు ఇస్తాడు. ఆ వరములను కొంతమంది ఇదిగో ఇలా పాతి పెడుతూ ఉంటారు, కొంతమంది ఆయన ప్రజ్వలింపజేసుకుంటూ ఉంటారు. నేను అందుకనే చెప్తున్నా దేవుని సేవకునిగా ఏమనంటే, మనం అర్పిద్దాం ఈ సంవత్సర కాలంలో ఒక తీర్మానం. అంటే మన సమయం 6 రోజులు మనకిచ్చాడు. మీరేం చేసుకుంటారు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువులో, కానీ 7వ రోజు విశ్రాంతి మనకి, నూతన నిబంధన సంఘానికి ఆదివార దినం. మీరు ఆ దినానికి అర్పించండి. నీ అర్పణను బట్టి ఆయన నీతో ఉండును గాక. ఆమేన్. సమయం ఉంటే వస్తానయ్యా, వీలుంటే వస్తా, నాకు అనుకూలంగా ఉంటే వస్తా అన్నారు అనుకోండి. ఆయన కూడా అలాగే నాకు కుదిరినప్పుడు నీతో ఉంటాలే, నాకు కాస్త వీలున్నప్పుడు నీతో ఉంటాలే అంటాడు ఆయన కూడా. ఎందుకనంటే అలా సమర్పించుకుని సాగిపోతున్న వారు చాలా మంది ఉన్నారు దేవుని కొరకు. వారితో ఆయన ఉంటాడు. ఇదిగో సమర్పణ లేకపోతే అర్పణ లేని వానితో కూడా ఆయన అలాగే ఉంటాడు. ఒక్కటి నేను అంటాను, నీవు ఆధ్యాత్మికంగా సిద్ధపడి దేవుని ఆలయానికి రాకపోతే ఆయన సన్నిధిలో ఉన్న మేలు చేత నువ్వు ఎలా తృప్తిపరచబడగలుగుతావు? దేవుని వాక్కు నిన్ను ఎలా తడుతుంది? ఆయన స్వరం నీకు ఎలా వినబడుతుంది? దైవజనులలో, సేవకుల్లో ఏ లోపం ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ పని నిమిత్తం ఆయన ఎప్పుడు తన దాసుని అభిషేకిస్తూనే ఉంటాడు, కృపతో నింపుతూనే ఉంటాడు. ఏ పని నిమిత్తం ఆయన పట్టుకున్నాడో ఆ పని నెరవేర్చబడేంత వరకు అగ్ని కణమ వలె మండిస్తూనే ఉంటాడు. పని ఆయనది. ఆయన పనులు ఆయన వాడుకోకపోతే ఇంకెవరు వాడుకుంటారు? మరి మనకు ఆధ్యాత్మిక మేలు కలగలేకపోతుందంటే మనలో ఎక్కడో లోపం కనబడతా ఉంది. ఒక పూట ఉపవాసం ఉండి ప్రభు దగ్గర ప్రార్థించుకుని సిద్ధపడి రండి. అడుగు పెట్టగా ఆయన అభిషేకం నిన్ను తాకుతుంది, ఆయన కృప నిన్ను తాకుతుంది, ఆయన వాక్కు నిన్ను తాకుతుంది, ఆయన శక్తి నిన్ను తాకుతుంది. నీ జీవిత సమస్యలకు ఒక సొల్యూషన్ దేవుని వాక్కు నీ దగ్గరికి వస్తుంది.